సుందరకాండ 4వ భాగం చెప్పుకునే ముందు, సుందరకాండ 3వ భాగంలో రావణునికి, సీతకు మధ్య మాతా మాటల రాము యుద్ధం కాదు. జరిగింది. సీత మనసు మారేలా నయాన భయాన ప్రయత్నాలు ప్రారంభించమన్నాడు రావణుడు. ఇంకా 2 నెలలు మాత్రమే గడువు ఉన్నదని, నీకిచ్చిన సంవత్సరం గడువు త్వరలో ముగుస్తుందని, తరువాత చావడానికి సిద్ధం కమ్మని చెప్పి రావణుడు వెళ్ళాడు. రాక్షస స్త్రీలు ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరికి చంపుతామని బెదిరించారు. ఈ దుస్థితికి సీత ఎంతో విలపించింది. శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది. ఈ మాటలు రావణుడితో చెప్పడానికి కొందరు రాక్షస స్త్రీలు వెళ్ళారు. ఇంకొందరు తక్షణమే సీతను బంధించగలమన్నారు. అంతవరకు నిదురించిన త్రిజట అప్పుడే మేల్కొంది. ఇంతవరకు సుందరకాండ 3వ భాగంలో చెప్పుకున్నాము. ఈరోజు 4వ భాగంలో త్రిజటకు స్వప్నంలో కనిపించే వింతలు, విశేషాలు, హనుమంతుడు చెట్టు దిగి సీత తనను విశ్వసించేలా చేసిన ప్రయత్నాలు, రావణుడు మరియు అతని సైనికుల శక్తి సామర్థ్యాలను పరీక్షించాలని అశోకవనంలో ప్రవేశించి వనాన్ని ధ్వంసం చేయడం గూర్చి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రాక్షస స్త్రీలంతా సీతను భయపెడుతుండగా త్రిజట అనే వృద్ధ రాక్షస స్త్రీ అకస్మాత్తుగా నిద్ర నుండి మేలుకొన్నది. త్రిజట రాక్షస స్త్రీలను సమీపించి, నిర్భాగ్యులారా, సీతను ఇలా హింసించటానికి ఎలా సాహసిస్తున్నారు? మీరెన్నటికీ ఆమెను తినలేరు. ఎందుకో తెలుసా? నాకిప్పుడే నమ్మశక్యంగాని కల వచ్చింది. సీతను రక్షించడానికి రాక్షసులనందరినీ మట్టుపెట్టి రాముడు రావడం నేను చూశాను అన్నది. రాక్షస స్త్రీలందరూ ఆమె కలను వివరంగా చెప్పమని వేడుకున్నారు. త్రిజట విభీషణుని జ్యేష్ఠపుత్రిక. తనకు కలలో కనిపించినవన్నీ ఇలా చెప్పసాగింది. రాముడు, లక్ష్మణుడు తెల్లని వస్త్రములు, తెల్లని పుష్పహారములు ధరించి ఉండడం నేను చూశాను. సీతారామ లక్ష్మణులు పుష్పక రథంలో ఆకాశ మార్గమున ఉత్తర దిశకు పోవటం నేను చూశాను. 1000 హంసలతో కూడిన పల్లకి మీద రామలక్ష్మణులు సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చోవడం నేను చూశాను. లంకానగరం యావత్తు కుప్పకూలి సముద్రంలోకి పడిపోవడం నేను చూశాను. ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రములు కట్టి రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకు వెళ్లడం చూశాను. వరాహం మీద రావణుడు, మొసలి మీద ఇంద్రజిత్తు, ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్లడం నేను చూశాను. లంక చిన్నాభిన్నం కావడం చూశాను. స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని, రావణునికి వినాశం తప్పదని, శ్రీరాముడికి జయం కలుగుతుందని చెప్పింది. ఇక మీరు సీతను బాధలకు గురి చేయటం ఆపి ఆమెను క్షమాపణ వేడి తీరాలి అని త్రిజట చెప్పింది. ఈ మాటలు విన్న సీత ఉప్పొంగిపోయి, నీవు వర్ణించినదంతా నిజంగా జరిగితే అప్పుడు నా భర్త యొక్క ఆగ్రహము నుండి తప్పకుండా నీకు పూర్తి రక్షణ ఏర్పాటు చేయిస్తాను అని అన్నది. అయితే తన చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలను చూడగానే నిరాశతో మరలా భావోద్వేగమునకు లోనైనది. తన జీవితమును అంతం చేసుకోవాలని భావించింది. సరిగా అదే సమయంలో సీతకు మరలా అనేక శుభ సంకేతములు గోచరించాయి. ఆమె వైఖరిలో ఆశాభావం ప్రకాశించింది. అంతసేపు హనుమంతుడు నక్కి ఉండి సీత మాటలను, రాక్షస స్త్రీల మాటలను వింటూ ఉన్నాడు. సీత యొక్క ప్రజ్ఞ ఆమె దుఃఖాతిశయం కారణముగా మూసివేయబడినది. నేను ఆమె భయమును పోగొట్టాలి, జీవితముపై ఆశాభావమును కలిగించాలి, శ్రీరాముని సమాచారమును చేరవేయాలి. సీతను ఎలా నమ్మించాలి? నేను ముందుగా రాముని గూర్చి స్తుతిగానం చేయాలి, ఆపై రాముని సందేశం ఆమెకు అందిస్తాను అంటూ రామకథను గానం చేశాడు హనుమంతుడు. తరువాత కొంతసేపు మౌనం దాల్చాడు. ఆ మాటలన్నది ఎవరోనని సీత చెట్టుపైకి చూసింది. హనుమంతుని చూసి కలగా భావించి వానరాన్ని చూడటం అమంగళకరమని భావించింది. మనోవ్యధతో సీత వెక్కి వెక్కి ఏడ్చి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది. తరువాత తెలివి తెచ్చుకుని, రాముని వియోగంలో నాకు నిద్రన్నదే లేదు. నేను వానరాన్ని చూడటమనేది భ్రమ తప్ప స్వప్నమయ్యుండదు. ఓ బ్రహ్మ, ఇంద్ర, సూర్య, వాయు దేవులారా, దయచేసి
ఆ వానరం వాస్తవంగా ఉండేలా చేయండి అంటూ సీత ప్రార్థించింది. ఇంతలోనే హనుమంతుడు చెట్టు దిగి సీత ఎదుట నిలిచాడు. అమ్మా, నీవు ఎవరో దేవత వలె కనిపిస్తున్నావు. నీవు రాముని సహధర్మచారినివే అయి ఉంటావని నా నమ్మకము అన్నాడు. రాముని పేరు వినగానే సీత మహదానందం చెంది హనుమంతుని ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చింది. తన జీవిత వృత్తాంతాన్ని వర్ణించి చెప్పింది. హనుమంతుడు రామ లక్ష్మణుల వృత్తాంతాన్ని వివరించాడు. తాను శ్రీరామ దూతనని చెప్పుకున్నాడు. దగ్గరగా వస్తున్న మారుతిని చూసి రావణునిగా అనుమానించింది సీత. నిజంగా రామదూతవే అయితే రాముని గూర్చి వినిపించమంది. సీత కోరికపై హనుమంతుడు రాముడి గణాలను వివరించాడు. శ్రీరాముడి ముద్రికను సమర్పించాడు. దాన్ని చూసి పరమానంద భరితురాలయింది సీత. తన దైన్యాన్ని వివరించి శ్రీరాముణ్ణి త్వరగా లంకకు తీసుకువచ్చి రాక్షసుల చెర నుండి తనను విడిపించమని రామునితో చెప్పమని మారుతికి చెప్పింది. అంతదాకా ఎందుకు? తన వీపు మీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముడి సన్నిధికి చేరుస్తానన్నాడు హనుమంతుడు. ఇంత చిన్నవాడివి ఎలా తీసుకెళ్లగలవని ప్రశ్నించింది సీత. హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సంతోషించింది సీత. అయినా హనుమతో వెళ్ళడానికి నిరాకరించింది సీత. పరపురుషుణ్ణి తాకనన్నది. రావణుడు నన్ను బలాత్కారముగా తెచ్చినప్పుడు నేను నిస్సహాయురాలిని. పైగా శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి నన్ను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినది అన్నది. ఈ కార్యమొక్కటే రాముని యొక్క ఖ్యాతిని అతిశయింపజేయదగినది అని అన్నది. అమ్మా, నా వెంట రావడం నీకు అంగీకారయోగ్యం కాకుంటే శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఆనవాలు ఇమ్మని అడిగాడు హనుమంతుడు. తన అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథ చెప్పింది సీత. కొంగు ముడిని విప్పి అందులోని దివ్య చూడామణిని హనుమంతునికిచ్చింది. నీవు త్వరగా వెళ్ళి రాముడిని శీఘ్రమే వచ్చి నా దుర్భర దుఃఖమును అంతం చేయమని గట్టిగా చెప్పు అని పలికినది. అంతట హనుమంతుడు సీతకు ప్రదక్షిణ నమస్కారములు చేసి బయలుదేరాడు. సీత కన్నీటితోనూ గద్గద స్వరముతోనూ దయచేసి రామునికి నచ్చజెప్పి నన్ను కాపాడడం కోసం త్వరపడమని చెప్పు అని పలికినది. తల్లీ, చింతించకు. రాముడు, లక్ష్మణుడు, వానరయోధులందరూ ఇక్కడకు రావడం త్వరలోనే చూస్తావు అని హనుమంతుడు సమాధానమిచ్చాడు. ఈ విశాల సాగరమును వానరములు ఎలా దాటి రాగలవు? నీవు ఒంటి చేతితో నన్ను రక్షించగలవని నాకు తెలుసు. కాని ఎలాగైనా రాముడు రాక్షసులను చంపి నన్ను రక్షించేలా చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాను అని సీత వేడుకొంది. దయచేసి నీ సందేహములన్నింటినీ వదిలివేయి. అవసరమైతే రామలక్ష్మణులను నా వీపుపై ఎక్కించుకొని సముద్రమును దాటి వస్తాను అని అన్నాడు. హనుమంతుడు బయలుదేరటానికి సిద్ధం కాగా తన విముక్తి శీఘ్రమే జరిగేలా చూడమని సీత పదే పదే వేడుకుంది. అంతటా హనుమంతుడు రాక్షసుల యథార్థ శక్తి ఎంతటిదో నిర్ధారిస్తే తప్ప నేను వచ్చిన కార్యం పూర్తి అయినట్లు కాదు. అందువలన రావణునికి కోపం తెప్పించటానికై అతని విలాస ఉద్యానవనమైన ఈ అశోకవనమును ధ్వంసం చేస్తాను. రాక్షసరాజు తన సేనను నాపై దాడి చేయటానికి పంపినప్పుడు ఆ సేనను నాశనం చేసి రాముని వద్దకు తిరిగి వెళతాను అని అనుకున్నాడు. ఆ తర్వాత హనుమంతుడు అశోక వృక్షములను పడగొట్టడం, పెకలించి వేయటం మొదలుపెట్టాడు. కొలనులను కల్లోలితం చేసి పర్వతాగ్రములను నుగ్గు చేశాడు. అంతట దాదాపుగా వనాన్నంతటినీ ధ్వంసం చేసిన మీదట ప్రవేశద్వారం వద్ద నిలిచాడు. హనుమంతుని మహాకాయమును చూసిన రాక్షసుల గుండెలు గుభిల్లుమన్నాయి. ఇంకా ఉంది, తరువాతి భాగంలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారములు.